దిత్వా తుఫాన్ ప్రభావంతో గత 4 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో మునిగిపోయిన కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకులు పొంగుతున్నాయి. ఎక్కడెక్కడ రహదారులు దెబ్బతింటంతో కూడా వాహన సౌకర్యాలు ఇబ్బంది పాల్పడుతున్నారు. అదేవిధంగా నెల్లూరు నగర వ్యాప్తంగా కూడా పలు వీళ్ళు గ్రామాల నుంచి నగరంలోకి వస్తున్న వాహన సౌకర్యాలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు రాకపోకలకు ఇబ్బంది పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు నగరంలో మినీ బైపాస్ నుంచి నగరంలోకి వెళ్ళే మాగంటేట్లో అండర్ బ్రిడ్జ్ అయితే పూర్తిగా 3 అడుగుల లోతు నీళ్లు నిలవడంతో అక్కడ వాహన సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన సౌకర్యాలు అక్కడ రాకుండా కూడా కట్టడి చేశారు. మాగంట్లోటే కాదు అనేక రకాల బ్రిడ్జిలు ఇట్లా నెల్లూరు నగరంలో నుంచి మినీ బైపాస్ నుంచి నగరంలోకి వెళ్తున్న విజయమహల్ గేట్ కావచ్చు, ఆత్మూరు బస్ స్టాండ్ కావచ్చు, రకరకాల అండర్ పాస్ల దగ్గర కూడా వాటర్ నిలవడంతో వాహన సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల్లూరు నగరంలో కూడా నగర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ డ్రైనేజీలు పొంగిపొల్లి రోడ్ల మీద పారడంతో వాహన చౌకలు ఇబ్బంది పాల్పడుతున్నారు. దీని మీద మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని కూడా వేడుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ సంబంధించిన కమిషనర్ ఎప్పటికెప్పుడు వీధుల్లో తిరుగుతూ నగర వీధుల్లో తిరుగుతూ అర్ధరాత్రి కావచ్చు, పగులు కావచ్చు ఎప్పటికెప్పుడు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా వాటర్ని తొలగిస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. దీని మీద ఇంకా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రజలు నెల్లూరు నగరంలో సంబంధించిన నగరానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వాటర్ చెక్కడంతో అయ్యప్ప గుడి, బుదిమి నెల్లూరు, వెంకటేశ్వరం, జయేంద్ర కాలనీ, స్టౌబిడి కాలనీ రకరకాల ప్రాంతాల్లో కూడా ఎక్కువ వాటర్ చేయడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు గృహంలో చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక దగ్గర కొన్ని గృహాలకి నీరు చేరడంతో ఇట్లా టీవీలు, ఫ్రిడ్జులు, నిత్యావసర వస్తువులు కూడా తడిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు. దీని మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కూడా కోరుతున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో గత 4 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికెక్కడ స్తంభింపబడింది. ఇట్లా రైతులు పంటలు కావచ్చు, ఇట్లా ప్రయాణికులు కావచ్చు తీవ్ర ఇబ్బంది పాల్పడుతున్నారు. అయితే దీని మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇట్లా అదేవిధంగా ప్రతి సంవత్సరం కురుస్తున్న ఈ వర్షాలకు ఎక్కడికక్కడ ఈ గుంటలు, ఈ వాగులు నీరు రోడ్ల మీద రావడంతో కూడా నెల్లూరు నగర వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవడంతో దీని మీద పూర్తిగా దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పడిన వాటర్ పడినట్టు ఇట్లా కాలువల ద్వారా బయట వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని, నెల్లూరు నగరానికి ఏదైతే కాలువలు ఆక్రమణకు గురన్నాయి ఈ ఆక్రమణలు కూడా తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కెమెరామెన్ చలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు.